ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం దురాస దుఃఖానికి చేటు సిరీస్ చెప్తా ఉన్నాం. అదే 2 భాగాలు అన్నారు. ఒకటి అయిపోయింది, సెకండ్ వర్షన్. యువరాణి కీర్తిసేనని పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాడు కరభుడు. ఆవిడకి అమ్మాయి నచ్చింది. మరి అయితే ఏమనిపించింది, సరే శంతనుడికి చెప్పాడు, అన్న ఎట్లాగైనా యువరాణితో నాకు పెళ్లి చేయి, నా ఇంద్రజాల విద్య నీకు ఇచ్చేస్తా అనేసరికి ఇతనేమనుకున్నాడు, ఓహో సరే ఇది బాగుంది, మరి రాజుగారిని వదలగొడతామన్నాడు. రాజుగారిని వదిలిచ్చేస్తా. రాజు పాయింట్ అతనిలో నుంచి శరీరంలో నుంచి శరభుడిని తప్పించేస్తా. ఒకటి, యువరాణి నుంచి నాకు పెళ్లి చెయ్యి, నా ఇంద్రజాల విద్య 100% నీకు ఇస్తాను. ఇది ఎందుకంటే ఒకడికి ఇస్తే వీడికి ఉండదు కదా, మన పాయింట్ అదేగా. అక్కడి నుంచి ఏం చేశాడు, సరే శంతనుడు అనుకున్నాడు, అరే ఇది చాలా బాగుంది, విద్య వస్తుంది మనకి. ఇంతకాలం కేవలం రాజును బాగు చేస్తాడు మాత్రమే అనుకున్నా, ఇప్పుడు విద్య కూడా వస్తే ఇంద్రజాల విద్యతో ఎన్ని టెక్నిక్లు అయినా చేస్తాడు. వాడు చూశాడు ఆల్రెడీ ఒక పెద్ద ఉద్యానవనం, అందులో ఒక అద్భుతమైన స్త్రీని సృష్టించాడు కరభుడు. అక్కడి నుంచి రాజుగారి దగ్గరికి వెళ్ళి, ప్రభు మరి మీకు మొన్న ఆ రోజు మన ఊరికి ఉత్తరంలో ఉన్న మహాద్భుత సౌందర్యవతిని చూసాం కదా, ఆ సౌందర్యవతిని మీరు పెళ్లి చేసుకోవాలంటే ఒక ఉపాయం ఉందండి. ఒకడున్నాడు, ఒక బ్రాహ్మణుడు మీకు ఆ స్త్రీని స్వాధీనం చేస్తానంటున్నాడు, కాకపోతే దానికి మీ అమ్మాయితో పెళ్లి కావాలంటున్నాడండి, మరి మీ అమ్మాయి నుంచి పెళ్లి చేద్దామా వాడికి అన్నాడు. అనగా నేను ఆలోచించుకుని అలాగే చేసి పారేద్దాం, ఏముంది, పిల్లకెటాకు పెళ్లి చేయాలి, ఎవడైతే ఏమిటి, బ్రాహ్మడైతే ఏమిటి, క్షత్రియుడైతే ఏమిటి, పెళ్లి చేసేస్తే వాడు ఆ అందమైన స్త్రీని నాకు అప్పచెప్తాడు, ఎందుకంటే రాణిగారు ఒప్పుకోదు కాబట్టి. సరే నన్ను ఒప్పుకున్నాడు, తాంబూలాలు ఇచ్చేసాడు. వీళ్ళు విడిపోయి కొంతకాలం అయింది కదా, కరభుడు వీడి తన దగ్గరికి రాలంటే ఏమన్నాలి దాన్ని, మన ఈ పరకాయ ప్రవేశం వాడి దగ్గరికి ఇంద్రజాలం వాడు రాలా. ఓహో, పెళ్లి మాత్రం కుదుర్చుకున్నాడు. శంతనుడికే తాంబూలాలు ఇచ్చేశాడు. అమ్మాయి గారు పెళ్లి ఏర్పాట్లు చేయండి జాతీయ జనానికి చెప్పారు. చెప్పేసరికి రాణిగారికి తెలిసింది, ఏమిటి పిల్ల పెళ్లి చేస్తున్నారు, నాకు చెప్పరు, అసలు అది వాడెవడు అనేది శంతనుడిని కేకేసింది. ఏమిటో ఈ నాయన ఈ పెళ్ళి అంటున్నారు, ఏం జరుగుతుందంటే చాలా దీనంగా అమ్మబట్టి, అమ్మ నన్ను క్షమించండి, ఏం చేయాలో తెలియలేదు, మన రాజుగారి శరీరంలోకి ప్రవేశించిన వాడు వాడిని పోగొడతానని కరభుడు అనేవాడు నాకు ఒత్తిడి చేసి ప్రామిస్ చేశాడమ్మా, పోగొట్టగలడు. దానికి అమ్మాయి గారితో వివాహం అడిగాడు. రాజు ఒప్పుకున్నాడు. రాజుకేమో వివాహం కావాలి, రాజుకేమో సౌందర్యవతి కావాలి, అందుకని ఈ పని చేశాను, ఈ పని అయ్యిందమ్మా అనగానే రాణిగారిది, అదేమిటో భలేవాడివి, పిల్లని నీకే ఇచ్చి పెళ్లి చేద్దును కాదు, వాడెవడో పై దేశం వాడికి ఎందుకు ఇస్తాను నేను, నీకైతే హాయిగా ఇద్దును కదా, నువ్వు ఓ పని చెయ్యి, పిల్లని నువ్వు చేసుకో, యువరాణిని పెళ్లి చేసుకోవడం అంటే ఈజీయా, అది దొరికితే ఎవరికైనా ఏం కావాలి, నువ్వు అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంది కదా, నీకు ఇద్దామనుకున్నా, నువ్వు మంచివాడివి, పురోహితుడివి, ఎన్నాళ్ళ నుంచో మమ్మల్ని నమ్ముకున్నావు, ఈ రాజును నమ్ముకుంటే పిల్ల పెళ్ళవదు, నీకే ఇద్దామనుకున్నాను, ఎటాగొట్టా రాజుల నుంచి వాడిని వెడలగొట్టి పిల్లని పెళ్లి చేసుకో. ఓకే అనేసరికి వీడికి ఉత్సాహం వచ్చింది. అట్లాగేనమ్మా, మీరు ఇంత మాట చెప్పారు, నాకు తెలియదండి, నేను వాడికి మాట ఇచ్చేసాను, సరే నేను ఏదో ఒకటి ఏర్పాటు చేసుకుంటానులేండి వాడితోటి అని చెప్పాడు. చెప్పేసరికల్లా దాసి వాళ్ళు ఎవరో ఇది వినేసి వెళ్ళి కీర్తిసేనకు చెప్పారు, అమ్మాయి నేను పెళ్లి చేసుకునేవాడు ఎవడో కాదుట, ఆ రోజు వచ్చాడు కదా ఒకడు మాడు మొహం వేసుకుని, వాడే ఇస్తారట, వాడి దగ్గర ఇంద్రజాల విద్య ఉందిట, వాడదేమో శంతనుడికి ఇస్తానన్నట్ట, ఇంద్రజాల విద్య కోసం ఒప్పుకున్నానమ్మా అని చెప్పాడు. ఇదా ఇస్తాట, అదేమిటో చూడాలి మీరు అనేసరికి కీర్తిసేన మహా గండకత్తెర అమ్మాయి, అది మామూలుది కాదు. అదేం చేసింది, ఓ చెలికత్తెన ఒకదాన్ని, దీనికి అమ్మాయే గట్టిది, అమ్మాయి గడసరి, దీనికంటే బహుగడసరి అయిన ఒక చెలికత్తెర పిలిచి, వస్తే నువ్వు వెళ్ళి కరపుడి దగ్గరికి వెళ్ళి కొంచెం వాడిని బాగా లైన్లో పెట్టు, ఇగో ఇది విషయం అని వాడికి చెప్పింది. ఈ చెలికత్తె మంచి తుంటరిది కూడా, అది కాస్త ఆ కరపడి దగ్గరికి ఆ ఇంద్రజాల మధ్య దగ్గరికి పోయి, ఏమిటి నువ్వు రాజకుమార్తెను పెళ్లి చేసుకుంటున్నావుట, ఏమన్నా భయపడి చెప్పలేదు ఏమిటో, నిన్న కూడా చూడడానికి వచ్చావు, నీకు నాకు పెళ్ళిటోయ్ అని ఆవిడకి చెప్పచ్చు కదా, నువ్వు చెప్పలేదు, ఇప్పుడే తెలుసుకుని ఆవిడ ఎంత సంతోషించిందో, మొట్టమొదటిసారి 10 రోజుల నాడు నువ్వు వచ్చావే, అప్పుడే అసలు నీ మీద మనసైంది యువరాణికి, చిన్నపిల్ల కదా ఎవరో ఒకళ్ళ మీద మనసు పడుతుంటుంది, నీ మీద చాలా మనసైంది, నువ్వేమిటి ఇంద్రజాల విద్య ఇస్తానన్నావుట శంతనుడికి, ఎందుకు అనవసరంగా వాడికి ఇవ్వటం, వేస్ట్గాను అట్లా ఇవ్వకూడదు, ఓ పని చేయి, నువ్వు రాజకుమార్తెను పెళ్లి చేసేసుకో, పెళ్లి చేసుకున్నాక నీ విద్యను నీ భార్యకి ఇచ్చుకో హాయిగా, రాజకుమార్తెకి ఇవ్వు విద్య
అంతేగా. శంతనుడికి ఎందుకు మధ్యలో ఇవ్వడం? ఇస్తే పోతుంది, నీ దగ్గర ఉండదు కదా. యువరాణికి ఇస్తే నీ దగ్గరే ఉంటుంది, రేపు నీకు పిల్లలు పుడితే మీ ఇంట్లోనే ఉంటుంది, ఎంత బాగుంది చూడు అని ఎక్కేసి. ఈ లోపల శంతనుడికేమో రాణిగారు ఏం చెప్పింది, పిల్లని నీకే ఇస్తా అన్నదిగా. శంతనుడు గబగబా ఈ కరబడి దగ్గరికి, ఇంద్రజాలం వాడి దగ్గరికి వచ్చి, అరే బాబు నువ్వు తొందరగా చేసేసేయాలి, అర్జెంటుగా నాకు ఆ విద్య ఇచ్చేయి, నువ్వు ఈ పని చేసేయి, ఇవాళ ఇప్పుడే అని తొందర పెట్టాడు. తొందర పెట్టేసరికి ఈ కరబడి అన్నాడు, సరే ఎవడైనా చచ్చిపోయిన వాడి శవాన్ని ఒకదాన్ని చూడు, శవాన్ని చూసి నువ్వు ఊరికి ఉత్తరంగా చేర్చావంటే మళ్ళీ పన్నుదాం వ్యవహారం ఇంద్రజాలం అని చెప్పాడు. సరే ఇంతలో ఏమైంది, ఒక గొల్లల కుర్రవాడు ఒకడు, ఆవులు కాచేవాడు ఒకడు 18-19 ఏళ్ళ వాడు చచ్చిపోయాడు. 18 ఏళ్ళు కూడా లేవు, 16-17 ఏళ్ళ వాడు చనిపోయేసరికల్లా ఈ శంతనుడు ఏం చేశాడు, వాళ్ళకి చెప్పి ఒరే కీడు దీన్ని ఏమి చేయకూడదు, నేను పారేయిస్తానని ఆ కుటుంబం వాళ్ళని నమ్మించి ఆ డెడ్ బాడీని ఇక్కడికి చేర్చాడు. ఈ ఉత్తరానికి చేర్చి రాజుగారికి ఏం చెప్పాడంటే, ఇదిగోనండి మనం ఆవిడేమని రమ్మంటోంది, వివాహం ఏర్పడింది, అమ్మాయితో ఇంద్రజాలం వాడికి పెళ్లి కుదిర్చేసాం కదా, బ్రాహ్మడికి పెళ్లి కుదిర్చాక బ్రాహ్మడు మిమ్మల్ని రమ్మంటున్నాడు, ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని రమ్మంటోంది, అపూర్వ సౌందర్యవతి, ఊరికి ఉత్తరంగా ఉన్నావిడ, పదండి వెళ్దామన్నాడు. అనగానే రాజుగారు ఉత్సాహంగా బయలుదేరాడు. పెద్ద ఇది ఏమంటారు ఉద్యానవనం, అందులో ఆ గొల్లకుర్రవాడి డెడ్ బాడీ, ఆ పక్కనే కూర్చుని ఏడుస్తున్న మహాసౌందర్యవతి కనపడ్డారు. ఓకే, బాడీ నిజమే, చుట్టూతా కనపడుతున్న తోట అమ్మాయి అబద్ధం, అది ఇంద్రజాలం. ఆవిడ ఏడుస్తుంటే రాజుగారు వెళ్ళాడు, చూడంగానే ఆవిడ చూస్తే సంతోషించాడు. ఎంత కన్నులు పండుగ, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అన్నాడు. ఏడుస్తున్నానంటే ఆవిడ ఏం శవాన్ని చూపించింది. ఏం చేయను, వీడు మా నాన్నకి నమ్మిన బంటు, మా నాన్న ఎక్కడో నిధి పెట్టాడు, దాచిపెట్టాడు, ఆయన చచ్చిపోతూ వీడికి చెప్పాడు, వీడేమో ఇందాక పాము గరిచి చచ్చిపోయాడు, ఆ రహస్యం పోయిందని ఏడుస్తున్నాను, వీడు చచ్చిపోతే నేను ఎందుకు ఏడవాలి, లెక్క ప్రకారం అక్కర్లా, నిధి రహస్యం పోయింది కదా. అంతేగా. వీడు రాజుగా ఉండి, ఎవడు ఈ మన పరకాయ ప్రవేశం వాడు శరభుడు, తను రాజు కదా, పోతే వెధవనిది నిన్ను రాణించేస్తా అనాలి, కానీ వాడి బతికేం బతుకు, డబ్బుల కోసం వెంపర్లాడే జీవితం వాడిది. ఏముంది నిధి రహస్యం ఎంతలోకి తెలుసుకుంటావు, నువ్వు ఉండు నేను చెప్తానని శరీరాన్ని వదిలిపెట్టి గోలకూరవాడి శరీరంలోకి ప్రవేశించాడు. ఎప్పుడైతే ఈ పరకాయ ప్రవేశం చేసేసాడో వెంటనే పక్కన దాగున్న శంతనుడు ఇక కరభుడు ఇద్దరు కలిసి రాజుగారి శరీరాన్ని 2 తుండాలు చేసేశారు. ముక్కలైపోయిన శరీరం ఇక అతుక్కోదు కదా, బాడీగా ఉంటే అందులో ప్రవేశిస్తారు. అవును, గోలకూరాన్ని పెడరెక్కలు విరిచి కట్టేశారు. అట్లా అబో దివో. ఇంతలో స్త్రీ మాయమైపోయింది, మొత్తం ఉద్యానవనం మాయమై, అంత కదలికలు వచ్చేసరికి మాయమైపోతుంది. అదే కనికట్టు మనం అట్లా చూస్తుంటే స్పెల్ కుదురుతుంది, మనం బాగా కదిలేమంటే పోతుంది. అట్లా లబో దిబోమని ఏడుస్తుంటే పెడరెక్కలు విరిచి కట్టేసి తీసుకొచ్చేసరికల్లా శంతనుడికి ఏమిటి ఉంది, ఇప్పుడు రాజుగారిలో శరీరంలో నుంచి వాడిని పంపించేశారు. వీడు ఇందులో ఉన్నాడు. ఇప్పుడు యువరాణితో నాకు పెళ్ళి అంటే నాకు పెళ్ళి అనుకుంటున్నారు వీళ్ళు. ఇంతలో యువరాణి చెలికత్తి వచ్చింది, ఇందాక ఉంది కదా టక్కర్ది, అదేం చేసింది, లోపలికి రా యువరాణి పిలుస్తోందని లోపలికి తీసుకెళ్ళాక నీ విద్య నాకు అప్పచెప్తే పెళ్లి చేసుకుంటా అనగానే ఆయన ఏం చేశాడు, గబగబా మంత్రంతో పాటు దానికి చేయవలసిన క్రియాకలాపం అంతా యువరాణికి ఉపదేశించేశాడు. ఆ విద్య పుచ్చుకున్న యువరాణి, ఎవడరా అక్కడ ఇట్రండి అని పిలిచి వీడిని పెడరెక్కలు విరిచి కట్టండి అని కరభుని కట్టించేసి, ఈ దురాశపరుడు వీడిని జైల్లో బారేండి. యువతలకు వచ్చేసరికి మహారాణి గారిని దగ్గరికి వెళ్ళాడు. రాజుగారిని సెట్ చేశాను కదండి అని శంతనుడు అడిగాడు. రాజుగారి శవం ఒకటి పడుంది, మనం అంత్యక్రియలు చేసుకుందాం, అమ్మాయితో వివాహం అనగానే మహారాణి గట్టిగా వచ్చింది, ఎవరక్కడ, వీడిని బంధించండి అని. గొల్లవాడి రూపంలో ఉన్న శరభుడు, విద్య పోగొట్టుకున్న కరపుడు, రాణిగారి దగ్గర బ్యాడ్ మ్యాన్గా ప్రూవ్ అయ్యి, అంటే వేరే వాడెవడికో యువరానికి ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడిన శంతనుడు ముగ్గురిని తీసుకెళ్లి జైల్లో పారేశాడు. ఆ గొల్లవాడి రూపంలో ఉన్నవాడికి విద్య వచ్చు, కానీ వాడికి శవం కనపడితే కానీ ఆ విద్య ఫలించదు. జైల్లో ఉంటే ఏం శవాన్ని చూసి పారిపోతాడు, అదే కదా, శవం ఉండాలి కదా, డెడ్ బాడీ కనపడాలి. దాంతో వాడు ఏమీ చేయలేక వాడు జైల్లో కూర్చున్నాడు. యువరాణికి విద్యంతా అప్పచెప్పాక వీడికేమొస్తుంది కనికట్టు, కరపుడు వాడేమీ చేయలేడు, వాడు లోపలికి కూర్చున్నాడు. రాజపురోహితుడు అయ్యుండి యువరాణికి ఒక దారిపోయే దారితోటి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డందుకు శంతనుడు కూడా పోయి లోపలికి కూర్చున్నాడు. రాజుగారి శవానికి అంత్యక్రియలు చేశారు. ఏడాది లోపల రాజకుమార్తెకి వివాహం చేయాలని పక్కనుండే అవంతి నగర యువరాజుతోటి రాణి అమ్మాయికి పెళ్లి చేశారు.
ఆయన వచ్చి ఈ రాజ్యానికి రాజు అయిపోయాడు, కథ కంచికి మనం ఇంటికి. ఎంత సింపుల్ గా చేసేసారు. నీకు దురాశ కనుక పడితే, ఇప్పుడు చూడు, ఒకడికి పరకాయ ప్రవేశం చేశాడు, నువ్వు రాజు అయ్యావు, ఆ, నువ్వు ఎంత హాయిగా ఉండొచ్చు. కానీ చూసారా ఆశ. ఆశ. ఆ, ఇంకొకడు ఇంద్రజాల విద్య ఉంది, ఒక రాజు దగ్గర బోల్డ్ బహుమతులు తెచ్చుకున్నావు, జీవితం బాగుంది. ఆ, ఇక్కడ కూడా బోల్డ్ బహుమతులు తెచ్చుకోవచ్చు, నీకు సరిపడిన దాన్ని నువ్వు చూసుకోవచ్చు. యువరాణి కోసం ఆశపడితే ఏమైంది? అన్న అంతేగా. వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు పోయినాయని. అంతే, దురాశ దుఃఖానికి దుఃఖానికి చేటు. చేటు. నమస్తే రమ్మగారు. నమస్తే.